ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అప్పుడే ఇది 2వ వారంలో, జనవరి మాసము 2వ వారంలో చివరి దినంలో ఉన్నాం కదా. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. మరి దేవుడు అద్భుతంగా మనల్ని ఈ విధంగా నూతన దినంలో తన యొక్క అమూల్యమైన వాత్సల్యంతో దినదినము కాపాడుతూ నడిపిస్తూ మన ప్రతి పనిలో కూడా జయమునిస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి వందనం చెల్లించుకుందాం. ఈ దినము దేవుడు ఒక ప్రత్యేక రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన ఇక్కడ మనము చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అన్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మనం చూసినట్లయితే సాయంకాలం అయినప్పుడంట చాలామంది జనులు, అనేక మంది జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారంట. వస్తే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టాడు, రోగులను ఎలా స్వస్థపరిచాడు. అంటే అక్కడ కేవలము దయ్యములు పట్టిన వాళ్ళు మాత్రమే కాదు, అనేక మంది రోగులు కూడా అక్కడ ఒకసారి లైన్ కట్టేసినారనమాట. అంటే మనం చూస్తే చాలామంది సేవకుల దగ్గర ప్రార్థనల కొరకు చాలామంది లైన్గా నిలబడుకొని ఉంటారు కదా. మీరు గమనించారా? ఎక్కడైనా పెద్ద పెద్ద స్వస్థత మహాసభలు, స్వార్థ స్వస్థత మహాసభలు అని పెడుతూ ఉంటారు. అక్కడ చివరిలో ప్రార్థన సమయము అనౌన్స్ చేయగానే చాలామంది ప్రార్థనల కొరకు వస్తారు, ఎంతోమంది స్వస్థతల కొరకు వస్తారు. అనేక రకాల స్వస్థతలు అవి జరుగుతూ ఉంటాయి కదా. బహుశా అలాగే ఉండి ఉంటుంది యేసయ్య దగ్గర కూడా. అంతమంది అలా వచ్చేసి నిలబడి, కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆ సమయంలోనట దయ్యములు పట్టి ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళట. మరి చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ సమయంలో అంటే ఒక కొంత సమయం ఉంది కదా, దేవుని యొక్క ప్రత్యక్షత ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడితో మాట్లాడకపోవడం, ప్రత్యక్షత లేకపోవడం, ఈ పరిస్థితులన్నిట్లో ఉన్నప్పుడు చాలామంది శకునాలు, తర్వాత చాలా పనులు, అంటే మంత్రములతో కూడినటువంటి పనులు చేసేవాళ్ళట. అందువలన అత్యధికంగా జనములు అపవిత్రాత్మల ద్వారా బాధపడుతూ ఉండేవారు అని చరిత్రకారులు రాస్తారనమాట. అయితే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినటువంటి బోధలు ఎంతగా అందరినీ ఆకర్షించాయో. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు. ఆయన శాస్త్రుల వలె కాదు, కానీ అధికారం గల వాని వలె వారికి బోధిస్తూ వచ్చాడు. చాలామంది కొంతమంది టీచింగ్స్ చూసినప్పుడు మనకు కూడా అది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది మనకు అర్థమవుతుంది కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా చాలా అధికారంతో కూడిన వానిలాగా ఎంతో కాన్ఫిడెంట్గా వాక్యము చెప్తూ అనేక విషయాలు వాళ్ళకు బోధిస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఆశ్చర్యచకితులై మరి ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా ఆయన యొక్క వాక్యము వింటూ వచ్చారు. అంతకుముందు శాస్త్రులు వారికి బోధిస్తూ వచ్చారు, కానీ వస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ ఆ శాస్త్రుల బోధ వాళ్లకు పెద్దగా అట్రాక్టివ్గా అనిపించటం లేదు. కానీ ప్రభువైన యేసు చెప్పేటువంటి మాటలు ఎంతో అద్భుతంగా, ఎంతో శక్తివంతంగా అనిపించాయి. అంతేకాదు, ఈ ఒక్క అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి నయమైపోయాడు. మరి శతాధిపతి యొక్క దాసుడు నయమైపోయాడు. మరి అలాగే పేతురు యొక్క అత్త, ఆమె స్వస్థపడి జ్వరము తగ్గిపోయి ఆమె వెంటనే లేచి ఉపచారం చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా
ఆ జనసమూహాలంతా కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకొక కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళకొక ధైర్యం. మనకు ఎప్పుడైనా కూడా ఎవరైనా మన ముందు ఇలాంటివి జరిగిస్తూ ఉంటే మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది. అంటే పర్వాలేదు, ఇంకా నేను ఎంతో ధైర్యంగా ఉండొచ్చు. ఇదిగో ఈయన నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని ఒక ధైర్యం అనేది వస్తుంది కదా! చాలామంది ఒక డాక్టర్ గురించి చెప్పారనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి అందరూ వెళ్తారు. ఎందుకంటే చాలామంది చెప్పారు కదా! చాలామంది బాగుపడ్డారు కదా! కాబట్టి నేను కూడా వెళ్తాను అని మనం వెళ్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకుంటే ఆయన దగ్గరికి కూడా అలాగే వెళ్ళగలం. అయితే చాలామంది చెప్పరు. త డాక్టర్ల గురించైతే చెప్తారు. ఇంకేదైనా పెద్ద షాపింగ్ మాల్ గురించైతే చెప్తారు. లేదా ఒక సంత గురించైతే చెప్తారు. లేదా ఒక ప్రోడక్ట్ గురించైతే చెప్తారు. కానీ నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పడం మనం చాలా తక్కువ. మనము అందరి గురించి చెప్తాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ గురించి, దాని గురించి అయితే మనము చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మనం అలవాటు చేసుకోవాలి. మనము ముందుగా స్వస్థత గురించి ఏదైనా అవసరం వచ్చిన ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ముందుగా ప్రార్థన గురించి, మన జీవితంలో దేవుడు ప్రార్థన చేయడం ద్వారా మనకు ఏ విధమైనటువంటి సహాయం చేశాడు, ఏ విధంగా మనల్ని స్వస్థపరిచాడు, ఏ విధంగా మనల్ని ఎవరి దగ్గరికైనా ఒకవేళ నడిపించాడేమో, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి నడిపించడం కూడా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో వైద్యులు అందుకే ఉన్నారు. ఎందుకంటే వైద్యులు దేవుడు నియమించినటువంటి వారు. వారు మన కొరకు తమ యొక్క తమ యొక్క వైద్య వృత్తిని అవలంబించి మనల్ని అందరినీ స్వస్థపరచడానికి మందుల ద్వారా స్వస్థపరుస్తారు. కానీ వాళ్ళు ఇచ్చేది మందులు మాత్రమే. బాగు చేసేది ఎవరంటే దేవుడే. ఏ వైద్యుడు పనిచేసినా అది దేవుని ద్వారానే పనిచేస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవుని నమ్మాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తేనే మనం ఎక్కడికైనా వెళ్తాం. దేవుడు సహాయం చేస్తే తప్ప ఎవరు కూడా మనకు సహాయం చేయరు. మనం అనుకుంటాం ఫలానా వాళ్ళు మనకు సహాయం చేశారని. కాదు, దేవుడు వారిని ప్రేరేపిస్తే తప్ప మనకు ఎవరు కూడా సహాయం చేయరు. సాయంకాలం అయిపోయింది. జనసమూహాలందరూ ఆయనను వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రభువైన యేసు ఈ విధంగా అందరికీ స్వస్థతలు చేస్తూ వెళ్తూ ఉన్నాడు కదా. అప్పుడు ఆ సాయంకాలం అయినప్పుడు బహుశా పేతురు ఇంట్లోనే ఆయన ఉన్నాడేమో. అక్కడికి అనేక మందిని తీసుకొని వచ్చారు జనాలు. ఎవరినంటే అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళను, రోగులను. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని, ఏ విధమైన పక్షపాతం లేదు, ఏ విధమైన డిఫరెన్స్ లేదు. అంటే పేద గొప్ప డిఫరెన్స్ కానీ, లేకపోతే కొంతమందిని బాగా చూడడం, కొంతమందిని విసుక్కోవడం, అలాంటి పని ఏమీ చేయలేదు ఆయన. అందరినీ సమాన దృష్టితో చూస్తున్నాడు. అందరికీ సమానంగా స్వస్థతలు కలుగజేస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళనందరినీ కూడా ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోయేలాగా దయ్యములను వెళ్ళగొట్టేశాడు. అదేవిధంగా రోగులను ఎలా స్వస్థపరిచాడు. ఎన్ని రకాల రోగాలు అంటే, మార్కు సువార్త రాసినటువంటి సువార్తికుడు ఏం చెప్తాడంటే, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అని రాసి ఉంటుంది. అంటే నానా విధమైనటువంటి రోగములు, ఈ రోగము ఆ రోగం అని కాదు. ఈ లోకంలో అయితే మనకు రకరకాల స్పెషలిస్టులు ఉన్నారు. హార్ట్ స్పెషలిస్టులు, మరి లంగ్స్కి సంబంధించిన వారు, బ్రెయిన్కి సంబంధించిన వారు, మరి స్టమక్కు సంబంధించిన వారు, కిడ్నీస్కు సంబంధించిన వారు, లివర్కు సంబంధించిన వారు, ఈ విధంగా అనేక మంది, మరి ఎముకలకు సంబంధించిన డాక్టర్లు వేరే, రకరకాల వైద్యులు ఉన్నారు కదా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి స్వస్థతలు అంటే ప్రతి రోగాన్ని కూడా ఆయన స్వస్థపరిచాడు. ప్రతి వ్యాధిని స్వస్థపరిచాడు. కాబట్టి అందరూ కూడా స్వస్థత పొందుకున్నప్పుడు మరి అక్కడ ఒక మాట రాయబడింది కదా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అని రాయబడింది.
ఇక్కడ అలా ఎందుకు రాయబడింది? మత్తయి సువార్తికుడు తాను రాసినటువంటి ఈ సువార్త రాసినప్పటికీ ఆయన పునరుత్థానుడైన తర్వాతనే కదా ఆయన రాశాడు. కాబట్టి అతనికి జ్ఞాపకం వచ్చింది. ఇవంతా ఉదంతమంతా రాస్తూ ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాస్తున్నప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనము, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక ప్రవచనం రాయబడింది కదా. ఆయన మన అతిక్రమ క్రియలన్నిటినీ బట్టి ఆయన బాధపరచబడ్డాడు. 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడినటువంటి ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. అతనికి అర్థమైపోయిందనమాట. ఎందుకు మనమంతా కూడా స్వస్థత పొందుకుంటున్నామంటే, మనం స్వస్థత పొందడానికి కారణము ప్రాముఖ్యంగా మనము ఆత్మీయంగా స్వస్థత పొందుకుంటాము. ఆ తర్వాత ఈ ఫిజికల్గా అంటే శారీరకంగా మనకున్నటువంటి ఏ అనారోగ్యమైనా కూడా దేవుడు తొలగించగలిగిన శక్తిమంతుడు. ఈ దినం నీవు ఈ మాటను అంగీకరించినట్లయితే, నమ్మిన నీవు ధన్యుడు. ఎందుకంటే నమ్మిన మరియ ధన్యురాలు. ఆమె నమ్మింది. ఆమె ఒక కుమారుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ లోకంలో జన్మనివ్వడం జరిగింది. మరి మనం కూడా నమ్మితే వాక్యమును మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మరి దేవుడు చెప్పినటువంటి ఏ వాక్యం కూడా నిరర్థకం కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదు అన్న మాటలను కూడా మనం నమ్మినట్లయితే, ఈ దినం నీవు వింటున్నటువంటి వాక్యం ద్వారా నీవు స్వస్థత పొందుకుంటావు. ఎందుకంటే నీలో ఎలాంటి బలహీనత ఉన్నా సరే దేవుడు ప్రతి బలహీనత నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి మనల్ని స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. కనుక మనము ఆయనను నమ్మి విశ్వసిద్దాం. ఆయన మనల్ని హీల్ చేయడం కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని స్వస్థపరచడం కోసం ఆయన చాలా దెబ్బలు తిన్నాడు. ఆయన చాలా వేదన చెందాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలన్నీ ఆయన వహించుకున్నాడు. కనుక మనము వాటన్నిటికి బదులుగా ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. ఆయన యొక్క ఆ దెబ్బల వల్ల, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి ఇది మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో తప్పకుండా స్వస్థత పొందుకుంటాము. నమ్మినట్లయితేనే మనం ఏదైనా కూడా పొందుకోగలుగుతాము. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పారు కదా. మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, నమ్ముదాం. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇదైనా నువ్వు కూడా నమ్మినట్లయితే భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యంను నమ్ముదాం. నమ్మినట్లయితే మనం తప్పకుండా స్వస్థత పొందుకుంటాము. అంతేకాదు ఆత్మీయంగా కూడా స్వస్థత పొందుకొని మనము రక్షణలోనికి వెళ్తాము, నిత్య జీవం మనం పొందుకోగలుగుతాము. ఇదంతా కూడా దేవుని యొక్క కృపచేత, ఉచితమైన కృపచేతనే మనకు కలుగుతుంది. మనకు స్వస్థత కలగడానికి ఆయన యొక్క దుఃఖము, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క వేదన కారణంగా ఉన్నది. ఆయన పొందిన దెబ్బలు ఎంత గాయం, ఎంత వేదన కలిగిస్తాయి. ఒకసారి మనకి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందో. శరీరంలో ఏ ఒక్క చిన్న భాగానికి దెబ్బ తగిలినా కూడా శరీరం అంతా బాధపడుతుంది. మరి ప్రభు అలా కాదు. ఆయన ఎన్ని గాయాలు పొందుకున్నాడు, ఎన్ని రకాలుగా ఆయన వేదన పొందుకున్నాడు. శరీరం అంతా మొత్తము నలుగగొట్టబడింది. ఎంతగా దెబ్బలు కొట్టారు, మరి అవమానించారు. మానసికంగా ఆయన అవమానం పొందుకున్నాడు, కృంగిపోయాడు. మరి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ కిరీటం వల్ల ఆయన తలలో నుంచి కూడా రక్తం ప్రవహించింది. భయంకరంగా కొట్టారు, మరి అవమానించారు, నిందించారు, హింసించారు, వేధించారు. భయంకరమైన అవమానాన్ని ఆయన పొందుకున్నాడు. భయంకరమైన దెబ్బలు
ఈ శారీరకమైన దెబ్బలు ఒక వేదన, ఒక బాధ అయితే, మానసికంగా పొందినటువంటి దెబ్బలు, వేదన అది ఇంకొక బాధ. ఈ విధంగా ఆయన ఎంత వేదన అనుభవించాడో, ఆ వేదనను అదంతా కూడా కారణమైంది మనకు స్వస్థత పొందుకోవాలంటే. అంత గొప్పగా ఆయన ఆ విధంగా నలగగొట్టబడ్డాడు. ఒక సువాసన రావాలంటే ఏ విధంగా అన్ని సుగంధ ద్రవ్యాలను వేసి బాగా నలగగొడతారో, ఆ నలగగొట్టినప్పుడు ఎంతో మంచి సువాసన వస్తుంది కదా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నలగగొట్టబడ్డం వల్ల మనకందరికీ కూడా స్వస్థత వచ్చి మన జీవితాలలో సంతోషం అనేది వచ్చింది. మనమంతా కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఆయన ఇచ్చిన స్వస్థత చేత మనం ఆనందం పొందుకొని ఆనందంగా జీవించగలుగుతున్నామంటే అది ఆయన వేదన వల్లనే కదా. మనము ఆయన శిలువ యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి రక్షణ కొరకు ఆయన ప్రాణం అక్కడ ఆ శిలువ పైన ధారపోశాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన మాట్లాడే ప్రతి మాటకు కూడా విలువ ఉన్నది. శక్తివంతమైనటువంటి మాట ఆయన విడుదల చేసినప్పుడు ఆ మాట వల్లనే మనకు స్వస్థత కలుగుతుంది. మరి నమ్మి ఉన్నట్లయితే తప్పకుండా మనం స్వస్థత పొందుకుంటాము. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. మరి నమ్ముదామా? దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, అవును తండ్రి, నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుచున్నది. అయితే ప్రభా, మేము నమ్మాలి. నీవు మా కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చావు. మా కొరకు, నా కొరకు ఆ శిలువలో మరణించావు. భయంకరమైన దెబ్బలు, భయంకరమైన వేదన, భయంకరమైన ఆ బాధ అనుభవించావు తండ్రి. మా మా బాధలన్నీ కూడా, మా బలహీనతలన్నీ కూడా వహించుకున్నావు. మా రోగములన్నిటి కూడా భరించావు తండ్రి. మా ప్రభా, ఎంత భయంకరమైన రోగములు మేము కలిగి ఉన్నామో మాకు తెలియదు. ఈ ప్రార్థనలోకి వేసిన అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. దేవా, నీ మాట వలన స్వస్థత కలుగుతుంది. ప్రభా, మేము నమ్ముతున్నాము, నేను అడుగుతున్నాం తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడు గనుక ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీ మాట వలన స్వస్థత కలుగుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదే కాలంలో మేము ప్రార్థిస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే వందనములు. ఈ ప్రార్థనలు తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని కూడా వేడుకొంచున్నాం. ఈ సమయంలో తండ్రి, అనేక మంది ఎంత వేదనతో, ఎంత బాధతో, అనేకమైన వ్యాధుల చేత బాధపడుతూ ప్రార్థిస్తున్నారో ప్రభా, అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి వ్యాధిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతమంది అయితే మానసికంగా అస్వస్థతలుగా ఉన్నారో, ఎంతమంది మరి అపవిత్ర ఆత్మల చేత పట్టబడి ఉన్నారో, యేసు నామములో స్వస్థత వారు పొందుకొందురుగాక. అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోవునుగాక. యేసు నామములో అద్భుతాలు జరిగించండి తండ్రి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి మా తండ్రి దేవా. ఎంతమంది అయితే నాయన వేదనకరమైన అనారోగ్యంతో, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు, స్వస్థపరచండి తండ్రి. కిడ్నీ వ్యాధుల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. పనిచేయని కిడ్నీలు యేసు నామములో పనిచేయనుగాక. మా ప్రభా, ఎంతోమంది బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్నారు. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మా తండ్రి దేవా, మరి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ యేసు నామములో క్లియర్ అగునుగాక. కంప్లీట్గా క్లియర్ అయ్యి ప్రభా, లంగ్స్ చక్కగా పనిచేయనుగాక. మా తండ్రి దేవా ప్రభా, మరి గుండె సంబంధిత వ్యాధులు, ప్రతి వ్యాధి కూడా యేసు నామములో స్వస్థత పొందుకొనుగాక. మా ప్రభా, ఎవరికి కూడా సర్జరీ అనేది అవసరం లేకుండానే ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కూడా మీరు శక్తిని, బలం అనుగ్రహించి మరి క్షేమకరమైనటువంటి సర్జరీని వారికి అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, అద్భుతములు చేయదేవా, నీకు వందనములు. మా తండ్రి దేవా, ఎంతమంది అయితేనైనా మరి స్టమక్లో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగుపడునుగాక, స్వస్థత పొందుకొనుగాక. మా తండ్రి దేవా, ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి సమస్యలు, మా తండ్రి మరి కిడ్నీస్లో ఉన్నటువంటి సమస్యలు, ఇంటెస్టైన్స్లో తొలగిపోనుగాక. లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోనుగాక. మా తండ్రి దేవా, ఇంకా మరి ముక్కులో సమస్యలు, చెవులలో సమస్యలు,
థ్రోట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల కలుగును గాక. వర్టిగా ఉన్న సమస్యలను యేసునామములో విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభానైనా రకరకాల తలనొప్పుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు సమస్తం కూడా ప్రతి సమస్య నుంచి కూడా యేసు నామములో విడుదల ప్రతి ఒక్కరికి కలుగును గాక. దేవా నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరు ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తండ్రి ప్రతి సమస్యను తొలగించి స్వస్థతనిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. దేవా ప్రభా ప్రతి ఒక్కరిని వారి వారి పనులలో దీవించండి. ఈ దినము తండ్రి ఎవరు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.